సో ఎంఎస్ ఆఫీస్ గురించి చాలామంది వెరీ బేసిక్ లెవెల్ అనేది ఎక్కడో చోట వింటూ ఉంటాం. బేసిక్ కోడ్సే కదా, బేసిక్ కోడ్స్కి ఎందుకు అంత ప్రయారిటీ. బట్ ఎంఎస్ ఆఫీస్ అనేది వాస్తవానికి బేసిక్ కోడ్స్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలపర్గా ఇలా చేస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, బేసిక్ కోడ్స్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్నంత వరకు స్టూడెంట్స్ ఏంటి, కాలేజెస్ స్కూల్స్ గురించి తెలిసిందే, అక్కడ ఎంతవరకు నేర్పిస్తారో అది మీకు తెలిసింది, దాని గురించి నేను ఎక్కువ చెప్పాను. ఎంఎస్ ఆఫీస్కి మనం హై ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే వాడు సిస్టంలో ఫస్ట్ స్టెప్ ఎంటర్ అవుతాడు. సో సాఫ్ట్వేర్స్ వేరేవి నేర్చుకోవాలన్నా ఈ నాలెడ్జ్ ఎక్కువ యూజ్ అవుతుంది. మనం చెప్పేది బేసిక్ లెవెల్ సబ్జెక్ట్ కాదు, వెరీ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా. అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినా అందులో 100 ఆప్షన్లు ఉంటే 95% ఆప్షన్స్ అన్నీ కవర్ చేయడము, యాక్సెస్ లాంటి సాఫ్ట్వేర్స్ డీల్ చేయడము, అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ నేర్పించడము, ఏఐ టూల్స్ యూజ్ చేసి వర్క్ ఎలా చేయాలి, సిస్టమ్ టెక్నికల్ ఇంటర్నల్ పార్ట్స్, లేదంటే సిస్టమ్ వర్కింగ్ ప్రొసీజర్, ట్రెండింగ్ అంటే డివైజెస్ గురించి చెప్పడము, ఇలా ఓవరాల్గా ఆ 2 monthsలో స్టూడెంట్ని ఎక్స్పర్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. ఇప్పటికీ నాకు చాలామంది కాల్స్ చేసి, కొంతమంది నాకు అప్పుడప్పుడు కాల్ చేసి ఎక్సెల్లో డౌట్స్ అడిగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. మన దగ్గర సీనియర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్నపిల్లలు అందరూ ఉంటారు. సో ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటంటే ఇది అందరికీ అవసరమైన కోర్స్. దీన్ని బేసిక్ లెవెల్ అనో, ఎవరైనా జాయిన్ అవుతుంటే ఇదేముందులే బేసిక్ అనో అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం నేర్పించే ఈ సబ్జెక్ట్తో ఒక వర్కింగ్ ఓరియంటెడ్ అనుకోండి, వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకోండి, అతను వర్క్ బెటర్గా చేయగలుగుతాడు. ఎందుకంటే అన్ని సాఫ్ట్వేర్స్, అన్ని ఆప్షన్స్ చెప్పేసి ఉంటాం. స్టూడెంట్ అనుకోండి, అతను వేరే కోర్సెస్ ఫర్దర్గా నేర్చుకోవాలన్నా ఇక్కడున్న నాలెడ్జ్ యూజ్ అవుతుంది. మనం చాలా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు సో కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ 2 monthsలో 2.5 monthsలో వాళ్ళని ఒక ఎక్స్పర్ట్ లెవెల్లోకి మనం ట్రైన్ చేస్తున్నాం. అంత సబ్జెక్ట్ తీసుకునే ఫీజు 2.5 months ట్రైనింగ్ చెప్తే మనం తీసుకునే ఫీజు కంటే కూడా చాలా ఎక్కువ వర్త్ సబ్జెక్ట్ మనం ఇస్తున్నాం.